ఇంకొక ముఖ్యమైన రికమెండేషన్ తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ అథారిటీ అనే ఒక సంస్థను మేము రికమెండ్ చేశాము. కమిషన్ రికమెండ్ చేసింది. ఈ కమిషన్ యొక్క బాధ్యత విద్యా శాఖ మొత్తానికి కూడా జవాబుదారీతనాన్ని పెంచడం అనే దాని మీద దృష్టి పెడుతుంది. ఎంటైర్ విద్యాశాఖను మానిటర్ చేసే కెపాసిటీసు, అదేవిధంగా నాణ్యమైన విద్య అందుతుందా లేదా ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్ చేయడము, అసెస్మెంట్ చేయడము, ఒక పెద్ద రీసెర్చ్ చేయడము, బయట ఏం జరుగుతుంది చూడడం, వీటన్నిటికి కూడా ఈ సంస్థ పనిచేస్తుంది. టీచర్స్ విషయానికి వచ్చినప్పుడు ఇంకొకటి చాలా పెద్ద డిమాండ్ ఏంటంటే టీచర్స్ మీద బోధనేతర పనుల భారం ఉందనేది రోజు మనము పుంకాలుగా చూస్తున్నాం. టీచర్ల బర్డెన్ చూస్తున్నాం. వాళ్ళు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎందుకు లేదనే దానికి ప్రధానమైన కారణం కూడా మనందరికి కూడా తెలుసు. దాన్ని కమిషన్ సీరియస్గా తీసుకొని వాటిని బోధనేతర పనుల నుంచి విముక్తి చేయడానికి ఖచ్చితంగా చేసి ప్రతి స్కూల్కు క్లర్కు, కంప్యూటర్ ఆపరేటర్ 3 ఉండాలని పెట్టిన. ఓకే. ఎందుకంటే ఇక వాళ్ళని విముక్తి చేయాలి. ఈ పనులు అన్ని వాళ్ళు చేస్తున్న పనులన్నీ ఇవే కాబట్టి ఈ పనులన్నిటినీ కూడా డిస్టర్బ్ అవుతుంది ప్రొఫెషనల్ టైం. సో ఒక రికమెండేషన్ ఏంటంటే, అంటే ఒక స్టడీ కూడా యూనిసెఫ్ చేసిన స్టడీని ఆధారం చేసుకొని ఎంత టైం పోతుంది, 40% టైము వీటికే పోతుంది అనేది తెలిసి ఈ పనులన్నిటినీ దూరం చేయాలని చెప్పి ఒక ముఖ్యమైన రికమెండేషన్ మేము చేయడం జరిగింది. ఇంకొకటి అందులో స్కూల్ ఎడ్యుకేషన్లో చేసిన రికమెండేషన్లో మధ్యాహ్న భోజనం. ఓకే. ఈ మధ్యాహ్న భోజనం అనే దాంట్లో ఇప్పుడున్న పరిస్థితులలో మహిళలు వంట చేసేవారికి ఇబ్బందులు, అదేవిధంగా యుటెన్సిల్స్ పాత ఎప్పుడో వాడుతున్నారు, వాటికి క్యాల్కులేషన్ చేసినాం ఎంత అవుతుంది డబ్బు, అన్ని వారేసి పాతయి కొత్త సామాన్లు తేవాలి. దానికి 300 కోట్లు ఏమైతే లెక్కలు పెట్టిన మనలో 300 కోట్లు అట్లా పెట్టేసేయండి మీరు. అవి ఒకటి. అండ్ హాట్ కుక్ ఫుడ్ ఉండాలి. ఆ ఫుడ్ ఇస్తేనే సెంట్రలైజ్డ్ కిచెన్స్ నుంచి కాకుండా వంట స్కూల్ ప్రాంతంలో చేయాలి. అండ్ ఆ చేయడానికి SOPs, వేడి ఎట్లా ఉండాలి, కిచెన్ ఎట్లా ఉండాలి, ఎంత వేడితో అన్నం ఉండాలి, అండ్ మహిళలకు పేమెంట్స్ అవి చాలా పెద్ద ప్రాబ్లం. వాళ్ళు అప్పు చేసి యాక్చువల్లీ గవర్నమెంట్కి అడ్వాన్స్ ఇస్తారు. వాళ్ళు యాక్చువల్లీ కాంట్రాక్టర్కేమో గవర్నమెంట్ అడ్వాన్స్ ఇస్తుంది రోడ్ వేస్తాను, మహిళలకేమో పేద మహిళలు వీళ్ళు అడ్వాన్స్ ఇస్తున్నారు మిడ్ డే మీల్స్ పెట్టడానికి. కాబట్టి ఈ అడ్వాన్స్ 15 days అడ్వాన్స్ ఇవ్వాలని పెట్టినాం మనం. ఎవ్రీ మంత్ 15 days ముందే వేయండి, డబ్బు ఎంత అవుతుందో ఆ తర్వాత ఖర్చు పెడతారు, బిల్స్ ఇస్తారు, మళ్ళీ వేయండి. సో అడ్వాన్స్ ఇవ్వాలని పెట్టాము. అదేవిధంగా హాట్ కుక్డ్ ఫుడ్ ఉండాలనేది చాలా స్పష్టంగా ఉంది. అండ్ ఆ యుటెన్సిల్స్ కానీ, ఆ వంట వాతావరణం కానీ, ఇవన్నిటిని కూడా పిల్లల ఆరోగ్యము, పిల్లల విషాహారం జరిగింది కాబట్టి వీటన్నిటి మీద ఒక సపరేట్గా ఒక చాప్టర్ అందులో మిడ్ డే మీల్స్ మీద పెట్టడం జరిగింది. బ్రేక్ఫాస్ట్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది. ఎస్, పిల్లలందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలనేది చాలా ముందు నుంచి ఉన్న డిమాండ్. ఇప్పుడు కొన్ని పైలట్గా చేస్తున్నారు. పైలట్ కాకుండా టోటల్గా చిల్డ్రన్ అందరికి కూడా బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలనేది కూడా ఇట్స్ ఆల్మోస్ట్ సెమీ రెసిడెన్షియల్. లంచ్ తీసుకుంటారు, బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు, కొంచెం ఎక్కువ అయితే స్నాక్స్ ఈవినింగ్. సో ఇవన్నిటిని కూడా క్రోడీకరిస్తే పిల్లల సెంట్రిక్గా మిడ్ డే మీల్స్ అనేది చాలా ముఖ్యం. అండ్ బయట సంస్థలకు కాకుండా హాట్ కుక్డ్ ఫుడ్ అక్కడే ఇవ్వాలనేది. అండ్ ఇంకొక పాయింట్, అర్బన్ సెంటర్స్లో పాపులేషన్ పెరిగింది. మేము ఒక మ్యాప్ కూడా ఇచ్చినాం, అందులో ఎంత పాపులేషన్ అర్బనైజ్ అవుతుంది. ఆ అర్బనైజ్ అవుతున్న క్రమంలో అక్కడ స్కూల్స్, విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం లేదు. రోడ్లు కడుతున్నాం, ఫ్లైఓవర్లు కడుతున్నాం, కానీ స్కూల్స్ దృష్టే లేదు. పార్కులు లేవు, స్కూల్స్ లేవు, ప్లే గ్రౌండ్స్ లేవు. ఇవన్నీ కూడా అర్బన్ను దృష్టిలో ఉంచుకొని ప్రణాళిక వేయాలనేది కూడా పాపులేషన్ బట్టి అక్కడ ప్రభుత్వ విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలని. ప్రైవేట్వి ఉన్నాయి కానీ ప్రభుత్వ విద్యా సంస్థలు లేవు కాబట్టి ప్రైవేట్కి పోతుంది. కాబట్టి అక్కడ కూడా మనం ఒక ప్రధానమైన డిమాండ్ని పెట్టాం.